గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గాలికి కాలు జారలేదు, లోయలోకి కావాలనే తోసేశారు. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? పేరెంట్స్ తప్ప. ఇష్టం లేకపోయినా సరే ఇంకా కూడా 2026లో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చేయడానికి బలవంతంగా పిల్లల్ని ఒప్పించి ఆ పెళ్ళికి ఇది చేస్తే వాళ్ళు ఏదో ఒక విధంగా పెళ్లి కొడుకుని చంపేయడమో పెళ్లి కూతురుని చంపేయడమో వదిలేసి వెళ్ళిపోవడమో చేస్తూ ఉన్నారు. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? ఇది ఇప్పుడు పూణేలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ పర్సన్, ప్రేమించుకున్నారు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించిందనే విషయం ఈ అబ్బాయికి తెలీదు. దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. అంతలోపు ఆ అబ్బాయిని తోసేసి మరీ ఇది చేశారు. ఇది రెండోసారి ప్రయత్నంలో జరిగింది. ఫస్ట్ సారి కూడా ప్రయత్నిస్తే అది అవ్వలేదు అని. సో ఎవరు తప్పు ఉంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు కూడా ఇంకా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం, అమ్మాయిలు బలవంతంగా పెళ్ళికి ఒప్పించడం చేస్తూ ఉంటే ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ అక్కడ ఆ అబ్బాయిది అసలు తప్పే లేదు. హీఈస్ వెరీ ఇన్నోసెంట్. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుందనే విషయం కూడా తెలియదు. ఈ అమ్మాయి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం, ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా అబ్బాయి చాలా ఇష్టంగా చేస్తున్నాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ కని వెళ్ళి అక్కడ లోయ దగ్గర తోసేశారు ఆ అబ్బాయిని. అంత పైనుంచి పడడం వల్ల అబ్బాయి చనిపోయాడు. ఇక్కడ ఎవరిది మిస్టేక్ అంటారు మ్యామ్? ఎవరిది మిస్టేక్ అంటే ఒక్కరిది అనటానికి లేదు. ఇక్కడ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, బాగా కుళ్ళిపోయిన పుచ్చిపోయిన మానవ సంబంధాలు ఉన్నాయి, పుచ్చిపోయిన మానవ సంబంధాలు ఉన్నాయి. అలాగే పెళ్ళిళ్ళని ఒక స్టేటస్ సింబల్ లాగా చూడటం, ఆస్తులు కలిపి ఇంకొక ఆస్తిపరులు కుటుంబం చెయ్యాలి అనే ఒక ఉద్దేశం ఉన్నది ఇందులో. ఇవన్నీ జాడ్యాలే. ఇతను చనిపోవటం వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి. మనము మొదటగా ఒకటి చూసుకుందాం. సరే, ఆ అమ్మాయికి ఇష్టం లేదు కదా, ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను ఈ పెళ్లి చేసుకోను అంటే ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకు చేసుకోవు? నేను ఇంకొక అబ్బాయిని చేసుకున్నాను, ఇంకొక అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్బాయిని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అందుకని తల్లిదండ్రులు ఎలాగో ఒప్పుకోరని తెలుసు. ఆ అబ్బాయి స్టేటస్ బాగాలేదను. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమి ఆలోచించుంటారు? ఇప్పుడు ఇతన్ని చంపేసేస్తే ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఇంకా వాళ్ళ స్టేటస్కు తగ్గ సంబంధాలు రావు ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి డిప్రెషన్ ఉన్నట్టు యాక్షన్ చేసో ఏదో ఒకటి చేసి ఆ తర్వాత ఈ అబ్బాయిని ప్రవేశపెట్టి నాటక రంగంలోకి సరే అసలు మన అమ్మాయి ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తే చాలు, మన అమ్మాయికి పెళ్ళి అయితే చాలు అనే ఒక జ్ఞానోదయం వీళ్ళకి కలుగుతుంది అనే ఒక నెరేషన్ ఏదో ఉండాలి వాళ్ళ దగ్గర. లేకపోతే అసలు ఎందుకు ఆ అబ్బాయిని చంపాలి చెప్పండి? సింపుల్, మనం మాట్లాడుకుంటే ఆ అబ్బాయిని చంపాల్సిన అవసరం ఏంటి? ఆ అబ్బాయి ఉన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఆత్మరక్షణ కోసం చంపాను అనో లేకపోతే ఏదన్నా అసలు దేనికి కూడా చంపటం అనేది పరిష్కారమే కాదు, మొదటి మాట. కానీ అది పరిష్కారం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా అర్థం చేసుకుంటారు. సరే, ఆ పరిస్థితులు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే, ఈ పెళ్లిని తప్పించుకోవాలి, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి. ఆ రెండు మోటివ్స్ ఉన్నాయి. ఈ అబ్బాయికైనా చెప్పుండొచ్చు కదా, నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోవడం. అంటే అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు కార్లో సర్ప్రైజ్లు ఇచ్చినప్పుడు షీ వాస్ దేర్ అండ్ తను చాలా హ్యాపీగా ఉండింది కూడా. హ్యాపీగా ఉన్నట్టు నటించింది అంతే. హ్యాపీగా, ఇప్పుడు నిజంగా అంత హ్యాపీగా ఉంటే ఇతను చంపాల్సిన అవసరం ఏంటి? లేదుగా. పైగా అతనితోటి 2600 సార్లు ఫోన్ మాట్లాడిందంట. ఎవరితో? ఇంకొక అతనితో, చేతన్ తోటి. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఇష్టం ఉంటే అక్కడ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా చెప్పేయచ్చు, నేను పెళ్లి చేసుకోను అని. నాకు ఇష్టం లేదు నువ్వు అని కూడా చెప్పొచ్చు. అయితే ఇంట్లో అతనికి చెప్తే అతను యాజ్ గా చెప్పేస్తే ఓకే ఇంతే, మీ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి నేను చేసుకోను అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇక్కడ పేరెంట్స్ది తప్పనాలా అప్పుడు? అంటే ఆ అమ్మాయికి ఇంత చెప్పుకునే స్వేచ్ఛ లేకపోవడము, లేకపోతే తను ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే స్టేటస్ దిగజారిపోతుంది అనుకోవడము. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఒక
100 కోట్లు ఉన్న అమ్మాయికి ఇంకొక 200 కోట్లు ఉన్న అబ్బాయికి పెళ్లి జరిగితే వీళ్ళిద్దరికి కలిపి 300 కోట్లు కోట్లు ఉంటాయి. ఉంటాయి. ఒక కోటీశ్వరులను చేయటం కోసం పెళ్లిళ్ళు చేస్తారు తప్పితే Hmm. ఒక కంపానియన్షిప్ కోసమో లేకపోతే ఇంకోటో కాదు. Exactly. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే నీకు నచ్చకపోయినా సరే పెళ్లి చేసుకో, Hmm. పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి పోతాడు, Hmm. అప్పుడు ఆ అబ్బాయికి ఏవో అలవాట్లు ఉన్నాయంట అది ఇది అని చెప్తే అయితే మట్టుకేంటి నువ్వు ఇన్ని 100 కోట్లకి అధికారి అవుతావు, హక్కు ఉంటుంది నీకు. హక్కు ఉంటది. Hmm. కాబట్టి అంటే పెళ్లి పరువు కోసమో డబ్బుల కోసమో వాళ్ళు చూసుకునే రిచ్నెస్ కోసమోనా మ్యామ్? పరువు కూడా కాదు నా దృష్టిలో. ఓకే. పరువు ఆలోచించే వాళ్ళు వేరే ఉన్నారు. ఈ పై గ్యాంగులు వాళ్ళకి ఏం కావాలి అంటే ఆస్తి సమం కావాలి, అలాగే పెళ్ళిళ్ళు బాగా గొప్పగా చేశాము అనుకోవాలి, గ్రాండ్గా వెడ్డింగ్ జరగాలి, అన్నీ వారం 20 రోజులు పెళ్ళిళ్ళు చెయ్యాలి, డబ్బులు కుమ్మరిచ్చేయాలి. కానీ మరి ఇటొక 100 కోట్లు ఇటొక 200 కోట్లు ఉంటాయి కదా, అక్కడ స్టేటస్ చూసుకుంటారు, అట్లాంటి వాళ్ళే కావాలి అనుకుంటారు. ఇప్పుడు రేపొద్దున మన అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకొని అతనితో సరిగా ఉంటుందా లేదా, మన అబ్బాయికి నచ్చని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మన అబ్బాయి ఆ అమ్మాయితో సరిగా ఉంటాడా లేదా ఎవ్వరూ ఆలోచించరు. పైగా ఇంకొకటి ఏం నడుస్తుంటుందంటే పెళ్లి చేసుకున్నాక నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు అని సలహాలు ఇచ్చే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు. అబ్బో, నీకు నచ్చినట్టు నువ్వు పెళ్ళి అయిపోయాక కూడా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఇప్పుడు హై సొసైటీలో ఎవరిని పట్టించుకుంటారు? ఓకే. ఇలా నడుస్తూ ఉంటాయి అక్కడ వ్యవహారాలు. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి కేతన్ చాలా ఆస్తిపరుడు, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, అతను వ్యాపారం చేస్తున్నాడు. అదే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే అతను ఒక డైరెక్టర్ గా ఉండి చేసుకుంటున్నాడు. అది అతనికి ఈ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నందుకు గాను ఆ బిజినెస్ అన్ని చూసుకుంటున్నాడు, బోలెడు ఆస్తులు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి అని అనుకుంటారు ఎవరైనా. మరి ఈ అమ్మాయి ఇంకొకరితో ఇష్టపడుతుంది. మరి ఇష్టపడుతున్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పిందా చెప్పలేదా, లేకపోతే వాళ్ళతోటి పెళ్లి చేసుకుంటే మనకి ఆస్తులు కలిసి వస్తాయనా, లేకపోతే రాజకీయంగా మనకి ఏమైనా ఉపయోగపడతారు అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారా? ఏది ఏమైనా సరే ఇది ఒక స్టేటస్ కోసం కుదిరిన పెళ్లి తప్పితే పిల్ల ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ పెళ్లి జరిగింది, ప్రపోజల్ జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు దాదాపు 17 కోట్లు పెట్టి రాజస్థాన్లో ఒక పెద్ద ప్యాలెస్ బుక్ చేశారు పెళ్లి కోసం, చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేశారు, అన్ని పనులు అయిపోయినాయి. ఎప్పుడు నవంబర్ 26వ తారీఖు పెళ్లి ఉంది, ఇంకా ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనే నెపంతో వెళ్ళారు. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే నేను పుచ్చిపోయిన మానవ సంబంధాలు అన్నానే. ఇప్పుడు ఒక అబ్బాయిని ఆ విధంగా చంపిన తర్వాత మీరు ఎలా సంతోషంగా ఉంటారు? ఎగ్జాక్ట్లీ. అసలు ఇప్పుడు నువ్వు ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవటం కోసం ఇంకొక అతన్ని చంపావు కదా, అసలు ఇది నువ్వు ఎలా డైజెస్ట్ చేసుకుంటావు? అంటే ఇది ఎలా మొదలవుతుంది అంటే మనుషులు డబ్బుల విషయంలో మోసం చేసి కూడా బాగానే బతికేస్తున్నారు. అది ఇంకొంచెం ముదిరింది అనుకోండి, చంపి కూడా బ్రతుకుతారు. అంటే ఒక మనిషి దిగజారిపోవటానికి స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళు అనుకుంటారు మేము పైకి వెళ్తున్నాం అనుకుంటారు, కానీ వీళ్ళు దిగజారుతున్నారనే సంగతి అర్థం కాదు. వీళ్ళు దిగజారుతున్నారు. ఇప్పుడు అది వేరే వాళ్ళ డబ్బని తెలుసు, వేరే వాళ్ళని మోసం చేశామని తెలుసు. ఆ డబ్బు మనం తీసుకోవటం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత క్షోభ పడతారు అనేది కూడా తెలుసు. పైగా ఒక్కొక్కసారి ఆ డబ్బు వాళ్ళకి చాలా అవసరమని కూడా తెలుసు. అయినప్పటికీ చేస్తారు. చేసి వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం ముదిరారు అనుకోండి, ఇంకొంచెం పుచ్చిపోయారు అనుకోండి, ఇదే జాతికి అవుతారు. ఇంకొంచెం ఇంకా దిగజారిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మనుషుల్ని చంపేసినా వాళ్ళకి ఏమీ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు ఇది బయటికి రాలేదనుకోండి, నిజంగా కూడా బయటికి రాలే, నిజంగానే కాలు జారి పడిపోయాడని అనుకున్నారు. అనుకుంటే
అసలు ఇదంతా ఎలా బయటకు వచ్చిందంటే ఈ అబ్బాయి మంచి ట్రెక్కర్ అంట. అసలు ఇంత ట్రెక్కింగ్ చేసే అనుభవం ఉన్నవాడు ఎలా జారి పడిపోవటం అనేది అసంభవం అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కానీ ఈ మేడం గారు ఏం చేసిందంటే చనిపోయిన తర్వాత అనుమానాస్పద అదే ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించేసి అంతా అయిపోయిన తర్వాత ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇరుక్కుంది. ఓకే, అంటే పాపం ఇంత తొందరగా పండింది అనుకోవాలి, లేకపోతే ఇది ఇంత తొందరగా బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ఏవో ప్రశ్నలు అడిగింది. అక్కడ ఈ అమ్మాయి ఏదో తడుముకున్నట్లు అయింది. వాళ్ళకి ఎందుకో డౌట్ స్టార్ట్ అయింది. అసలే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతను బాగా కొండలు గొట్లు సునాయాసంగా ఎక్కగలిగే మనిషి, ఎలా జారిపడతాడు అనే ఒక ఆలోచన వాళ్ళకి మైండ్లో ఉంది. ఈ అడిగిన దానికి కూడా ఈ అమ్మాయి చెప్పిన సమాధానాలకి వాళ్ళు కంప్లైంట్ పొంతం లేదు చేస్తే అప్పుడు ఈ అమ్మాయి కాల్ డేటా తీశారు. ఈ అమ్మాయి కాల్ డేటా తీస్తే కాల్ డేటాలో వేరే ఇంకొక అతనితో అన్ని 2600 సార్లు మాట్లాడినట్టుంది. ఇంకా స్టిల్ కంటిన్యూషన్ లో ఉంది. అప్పుడు అర్థమైపోయింది కదా వాళ్ళకి, అసలు ఇతను ఎవరు, అతనితో కలిసి ఇది చేశారు. ఇప్పుడు ఇద్దరిని పట్టుకుని కూర్చోబెడితే చచ్చినట్టు చెప్పేశారు. అంటే చంపేసిన తర్వాత ఆ ధైర్యం ఏంటి మ్యామ్? అంటే చచ్చిపోయారు అన్నాక వీళ్ళు ఎలా ప్రశాంతంగా తిరగగలరు అనుకుంటారు. అందుకే వాళ్ళు పుచ్చిపోయారని చెప్పింది. అట్లీస్ట్ పోలీసులు ఉంటారనే ఆలోచన కూడా రాదంటారు. ఇప్పుడు అలా అనుకుంటే అసలు ఈ నేరాలే జరగవు. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా తెలివిగా ప్లాన్ చేసాము అనుకుంటారు. ఒక్క చిన్నది క్లూ వదిలిపెడతారు అంతే. పోలీసులు సరైన వాళ్ళైతే చాలా త్వరగా అది గుర్తు పెడతారు. పోలీసులు ఓవర్లుక్ చేశారనుకోండి కప్పడిపోతాయి. అవును, కప్పెట్టేయాలని ఆలోచిస్తే కూడా కప్పెడిపోతాయి. ఇక్కడ ఒక్కటే ఆలోచించాల్సిందే, ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకోవచ్చు తను ఇష్టపడిన వాళ్ళని. అలా పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆస్తి రాదు, తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వరు కదా. అందుకని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మో ఎన్నాళ్ళు లగ్జరీగా బతికింది, ఆడింది ఆట పాడింది పాట, నేను ఏ కారులో స్కూల్కి వెళ్ళాలి, ఏ కారులో కాలేజీకి వెళ్ళాలి అని. అంటే చిన్నప్పటి నుంచి డబ్బుల్లో మునిగి తేలిన తర్వాత వాళ్ళకి పేదరికంలో బ్రతకడం అంటే కొంచెం ఆలోచించింది, అమ్మో అలా బతకడం నా వల్ల కాదు, అందుకని చెప్పి నేను ఈ పెళ్లి నుంచి ఈ విధంగా బయటకు వచ్చేసేస్తే అప్పుడు నా తల్లిదండ్రులని నేను నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోవచ్చు. సరే ఇప్పుడు కొంచెం మూఢనమ్మకాలు కూడా ఉంటాయి మనుషులకి, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు అయినా. అయితే ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అయ్యాక అబ్బాయి చనిపోయాడంటే ఈ అమ్మాయిలో ఏం దోషం ఉందో అని వేరే వాళ్ళు సంబంధాలకి రారు. అప్పుడు ఈమెకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారని ప్లాన్ వేశారు వీళ్ళు. ఓరే నాయనా, దానికోసం ఒక మనిషి ప్రాణం తీసేలా. అదే కదా, మనిషి ప్రాణం తీశారు. ఇప్పుడు నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టు డబ్బులు కొట్టేసి ఎంత మనశ్శాంతిగా ఉంటారో మనుషుల్ని చంపేసి కూడా అంతే మనశ్శాంతిగా ఉంటారు. అదే ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం అనుకోండి, అమ్మో ఒక ఎలుకని చంపితేనో ఒక దేన్నన్నా చంపితేనే మనం పెంచుకునే కుక్కనే మనం ఏదైనా ఇట్లా చేసామంటే కూడా మనకు ప్రాణం ఒప్పదు. ఓ పూట అవి తిండి తినలేదు అంటే మనం ఊరుకోలేము కదా, ఓర్చుకోలేము. అందుకని ఏంటంటే ఇలాంటివి జరిగేది, ఈ పెళ్ళిళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటానికి, అంటే ఆస్తులు కలవటానికి, ఆస్తికి చేసే పెళ్ళే తప్పితే మనిషికి చేసే పెళ్లి కాదు. అలాగే రాజకీయం కోసం చేస్తారు. మీకు గుర్తుంటే రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటది, ఇది రాజకీయ పెళ్లి అంటాడు. అవును, నేను ఒప్పుకోను ఈ పెళ్లికి. ఆ అమ్మాయికి అసలు ఆ పెళ్లి ఇష్టమో కాదో కనుక్కోండి. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదంటది, నువ్వే ఇష్టం అంటది, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాజకీయ పెళ్లి అన్నది అందుకు, రాజ్యాలు కలుపుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నారు, అందుకే అది రాజకీయ పెళ్లి అన్నాడు. ఇప్పుడు ఈ నవే డేస్ లో కూడా ఒక మినిస్టర్ గారి అమ్మాయికి పెళ్లి అనుకోండి, ఇంకో మినిస్టర్ గారి అబ్బాయికే ఇస్తారు. లేదు ఒక ఎమ్మెల్యే కూతుర్ని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళ కింద స్థాయి రాజకీయ నాయకుడు కొడుకు ఇద్దాం అనుకోరు, వాళ్ళ పైన కొంచెం ఇంకొంచెం స్టేజ్ పెరుగుంటే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు లీడర్ సినిమాలో చూసారు కదా అట్లా. అందుకని ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ పెళ్ళిలా అవ్వటానికి, అతను అలా చనిపోవటానికి ఒకటే కారణం, ఇవాళ
పాడైపోయిన మానవ విలువలు, అసలు ఇవాళ మానవ విలువలు లేవు. లేవు. కొన్ని సెక్షన్స్లో అయితే అస్సలు లేవు. ఇవాళ మనం ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవటానికి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఉన్నాయేమో అనే ఒక భ్రమలోనే ఉన్నాం మనం. అది నిజమో భ్రమో నాకైతే తెలియదు, కానీ మధ్యతరగతికి ఆ మాత్రం విలువలు ఉన్నాయని అనుకుంటాం. ఓకే. కానీ ఈ పై స్థాయిలో రూపాయల్ని పిచ్చిత్తు కాగితాల కింద ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళకి. వీళ్ళు ఇంక వీళ్ళకి ఏమి ఉంటాయి చెప్పండి? డబ్బు లెక్కలేదు, లెక్కలేదు, ప్రాణం లెక్కలేదు. లేదు. ఒక్కటే, ఏ ఆడపిల్లకైనా తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కానీ నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవటం కోసం ఇంకొకరిని చంపే హక్కు మాత్రం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ప్రేమ కావాలా డబ్బు కావాలా నిర్ణయించుకోండి. మీకు ఇంత స్వార్థం పనికిరాదు. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఈ ఘటనను చూసి కొంతమంది ఫేస్బుక్లో ఏం రాస్తున్నారంటే, అసలు అబ్బో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా హత్యలు చేసేస్తున్నారు, అసలు స్త్రీకి సమానత్వం వచ్చేసింది, ఇదే అసలు నిజమైన ఫెమినిజం అంటే అని చెత్త రాస్తున్నారు. దయచేసి ఫెమినిజం కోరుకునేది ఇట్లాంటివి కాదు. ఫెమినిజం కోరుకునేది ఏంటి అంటే, హక్కులు ఉంటే చాలు, మేము పురుషుడితో సమానమైన హక్కులు ఉన్నాయి మాకు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, ఆస్తి హక్కును పొందే హక్కు, ఇలాంటి హక్కులు ఉన్నాయి మాకు, అంతే తప్పితే ఇట్లా చంపే హక్కులు కాదు. అది మగవాళ్ళకి కాదు ఆడవాళ్ళకి కాదు, మనుషులకి ఆ హక్కు లేదు. ఒక మనిషిని ఇంకో మనిషి చంపడానికి లేదు, హక్కు లేదు. అందుకని దయచేసి ప్రతిదాన్ని ఫెమినిజం తోటి ముడిపెట్టొద్దు అని చెప్పి నేనైతే సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు పోయినసారి హనీమూన్కి తీసుకెళ్ళి చంపేసింది ఆ అమ్మాయికి. పుట్టింటి వాళ్ళు మేము తీసుకోము, ఆ అమ్మాయిని మా ఇంటికి రానివ్వము అన్నారు. ఎక్కడుందో మరి. ఏదేమైనా జీవితంలో వీటిని తప్పటి అడుగులు అంటారు. ఒక అడుగు పడిందంటే అయిపోయిందిగా, అంతే. ఇంకా ఇప్పుడు మీరేం సాధిస్తారు చెప్పండి? జైల్లో మీ ఇద్దరు పెళ్లి చేసేసుకుని ఎవరినో ప్రేమిస్తున్నావు కదా, వెళ్ళిపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు బిడ్డలు పుట్టిన తర్వాత అయినా మీ తల్లిదండ్రులు ఆదరించే వాళ్ళేమో కదా. ఖచ్చితంగా. అప్పుడు బిడ్డల కోసమైనా ఆస్తులు ఇచ్చేవాళ్ళేమో కదా. అట్లా కాకుండా జీవితం బాగొట్టుకున్నారు. ఇప్పుడు ఇట్లా చేయటం అనేది, ఇప్పుడు అతను కూడా ఎంత తెలివిగా వెళ్ళాడంటే, రెండోవాడు కూడా తన ఫోను డేటాని డేటా ఆపేసేసి, ఫోన్ డేటా, ఆ ఫోన్ని వాళ్ళ షాప్లో ఉంచేసేసి ఆ దగ్గర పనిచేసే అబ్బాయి ఫోన్ తీసుకుని వెళ్ళాడంట. ఎంత ప్లాన్డ్ గా వెళ్ళారో చూడండి. అది ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు చేసి కాదు, ఇది చాలా ప్లాన్డ్. అందుకని ఏంటంటే వీళ్ళని అస్సలు వదిలిపెట్టడానికి వీల్లేదు. అత్యాచార ఘటనలో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నామో, వీళ్ళకి కూడా అంతకంటే తక్కువ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు చనిపోయిన అబ్బాయి చనిపోయాడు పాపం, ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి జైల్లో కూర్చుంటే ఇక్కడ ఫ్యామిలీ పరువు పోయిందా ఒక రకంగా? ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి జైల్లో కూర్చుందా? అమ్మాయి ప్రేమించిన అబ్బాయి జైల్లో కూర్చుంటాడు. ఆ అబ్బాయి తాలూకు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా? మీ ప్రేమ తప్పు అనను నేను. అసలు ప్రేమించుకోండి, తప్పు లేదు. మీకు ఇష్టమైతే పెళ్లి, మేజర్లు కాబట్టి పెళ్లి చేసుకోండి, తప్పు లేదు. కానీ మీ ప్రేమని పండించుకోవటం కోసం ప్రాణాలు, పైగా అబ్బాయి చాలా చాలా అమాయకంగా ఇష్టంగా ప్రేమిస్తున్నాడు నిన్ను. అట్లాంటి వాడిని మోసం చేయాలనిపించడం మట్టుకు ఇది ఎక్కడో చాలా ఒక పర్వర్టెడ్గా ఆలోచించారేమో వీళ్ళు అనిపిస్తుంది. నిజంగా మనస్ఫూర్తిగా ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఎంత, ఇప్పుడు అమ్మాయికి ఏ కష్టం లేదు కదా ఫ్యామిలీలో. ఇంకా లోపల ఏమైనా కష్టాలు ఉంటే నేను చెప్పలేను, కానీ పైకి తినడానికి, ఉండటానికి, చదువుకోవటానికి, టూర్లు పోవటానికి అన్నిటికీ కావాల్సినట్టు అందించారు. అన్నీ ఉన్నాయి కదా తల్లిదండ్రులు. ఇప్పుడు పైగా ఈ తల్లిదండ్రులు కూడా తొక్కుకుంటా తోసుకుంటా ఏమైనా సరే డబ్బులే సంపాదించాలి అని సంపాదించిన వాళ్ళు అయితేనే ఒక వాల్యూ సిస్టమ్ లేకుండా పోతుంది. అవును.
అసలు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటేనే చిన్నప్పటి అసలు నుంచి అసలు వాల్యూ సిస్టమ్ లేదు ఇక్కడ. అక్కడ ఒక డబ్బుకి విలువ కానీ, కష్టపడి డబ్బు సంపాదించాలి అని కానీ, ఒక మానవ విలువలు ఉండవు ఆ ఇంట్లో. అందుకే ఈ అమ్మాయి ఈ అలా విధంగా తయారైంది. తయారైంది. ఓకే. అందుకని ఏంటంటే ఏది ఏమైనా ఇంతటి దారుణాన్ని మట్టుకు మనం ఒక రకంగా ఏం జరుగుతుందంటే, ఒక మగవాడు చేస్తే మగజాతిని మొత్తానికి అనలేము, అనం కూడా. అవును. నేనైతే అనను, కానీ ఆడవాళ్ళు చేయగానే మొత్తం స్త్రీ జాతి మొత్తానికి వేసి రుద్దుతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చాయి, మీరు కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెట్టారు అని. మీరు మొదలెట్టారు, నేనేమో అనుకున్నాను కానీ మీకు కూడా మంచి రోజులు వచ్చాయి. అదేదో సినిమాలో కూడా ఉంది, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెప్పు, మహేష్ బాబు డైలాగు, మీకు కూడా మంచి రోజులు వచ్చి. ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరిది తప్ప వాళ్ళని మాత్రమే క్వశ్చన్ చేయాలి. వాళ్ళని మీరు ఏమైనా ఎంతవరకు చట్ట ప్రకారం ఏమనొచ్చో అంతవరకు అనండి తప్పితే వెళ్ళిపోయి చంపేస్తాను, పొడి చేస్తాను అనేది కరెక్ట్ కాదు. అందుకని సాధ్యమైనంత వరకు చట్టం చేతుల్లోకి తీసుకోకుండా చట్టం పని తను చేసుకుంటుందని మీరు అసలు ఇప్పుడు చట్టం దృష్టిలో పడకపోవడం అంత అదృష్టం ఇంకోటి లేదు. అది నిజమే. అప్పుడు అది ఎలా జరుగుతుందంటే, చట్టానికి అనుగుణంగా ఉంటే అలా జరగదు, అంతే కదా. అప్పుడు మీరు చట్టానికి అవసరం లేదు. ఏది ఏమైనా నచ్చిన వాళ్ళని చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు కొన్నాళ్ళు బాధపడినప్పటికీ కూడా మనుషులంటూ మిగిలి ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇలా ఇంతమందికి దుఃఖం కలిగించే పనులు చేయటం, చట్టంతో చెలగాటం ఆడటం చాలా చాలా తప్పు. ఇది ఇవాళ యువత నేర్చుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటము, ఆ తీసుకున్న నిర్ణయాన్ని ఏది ఏమైనా అమలుపరచాలి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోవటము అనేది మట్టు కరెక్ట్ కాదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.